బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ నాయకురాలు మాజీ మంత్రి విడుదల రజనీ కాసేపట్లో చిలుకలూరిపేట పోలీస్ స్టేషన్లో హాజరు కానున్నారు. హైకోర్టు ఆదేశాలతో పోలీస్ స్టేషన్లో పాస్పోర్ట్ అప్పగించనున్నారు. టీడీపీ నేత పిల్లి కోటి ఫిర్యాదుతో రజనీపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసును సవాల్ చేస్తూ రజనీ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ కోర్టు కొట్టేసింది. ఈ సందర్భంగా ప్రతి ఆదివారం పిఎస్లో సంతకం పెట్టాలని ఆదేశాలు జారీ చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ నాయకురాలు మాజీ మంత్రి విడుదల రజనీ కాసేపట్లో చిలుకలూరిపేట పోలీస్ స్టేషన్లో హాజరు కానున్నారు. హైకోర్టు ఆదేశాలతో పోలీస్ స్టేషన్లో పాస్పోర్ట్ అప్పగించనున్నారు. టీడీపీ నేత పిల్లి కోటి ఫిర్యాదుతో రజనీపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసు సవాలు చేస్తూ రజనీ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ కోర్టు కొట్టివేసింది. ఈ సందర్భంగా ప్రతి ఆదివారం పిఎస్లో సంతకం పెట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదే అంశం గురించి మరిన్ని వివరాలు అందించడానికి మా కరెస్పాండెంట్ కోటేశ్వరరావు ఫోన్ ఇన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ కోటేశ్వరరావు, చెప్పండి. మాజీ మంత్రి విడుదల రజనీ చిలుకూరిపేట పోలీస్ స్టేషన్కు హాజరు కావడానికి ప్రధాన కారణం ఏమిటి? గుడ్ మార్నింగ్ ఇంద్రజ. ఈరోజు మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ ప్రస్తుతం చిలకలూరుపేట సమన్వయకర్తగా ఉన్నటువంటి విడుదల రజనీ ఈ రోజు కోర్టు ఆదేశాల మేరకు తన పాస్పోర్ట్ అప్పగించాల్సిన సందర్భం ఉంది. అయితే ఇంతవరకు ఆవిడ రాలేదు. గతంలో ఈవిడ మీద టీడీపీ నేత పిల్లి కోటి అనే అతను రజనీ మీద అట్రాసిటీ కేసు వేయడంతో ఆ కేసు నమోదు చేసిన న్యాయస్థానం వారు ఈ విడుదల రజనీకి సంబంధించినటువంటి పాస్పోర్టు విదేశాలకు వెళ్లకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఆవిడ పాస్పోర్ట్ ని చిలకలూరుపేట పోలీస్ స్టేషన్ లో సరెండర్ చేయాలన్న అనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని మీద విడుదల రజనీ క్వాష్ పిటిషన్ కూడా తన తరపు న్యాయవాదులతో దాఖలు చేయడం జరిగింది. అయితే ఆ క్వాష్ పిటిషన్ కూడా హైకోర్టు న్యాయస్థానం కొట్టివేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ రోజు విడుదల రజనీ ఎట్టి పరిస్థితుల్లో చిలకలూరుపేటలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో తన పాస్పోర్ట్ ని సమర్పించాల్సిన హ్యాండ్ ఓవర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎప్పుడు వస్తారు ఏంటి అనేది పూర్తిగా వివరాలు తెలియాల్సి ఉంది. వారు ఈ రోజు ఏదో టైంలో వచ్చి స్టేషన్కి వచ్చి హ్యాండ్ ఓవర్ చేయాల్సిన పరిస్థితి అయితే తప్పనిసరిగా ఉన్నది. రైట్ కోటేశ్వరరావు, విడుదల రజనీ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ కోర్టు ఎందుకు తిరస్కరించింది? క్వాష్ పిటిషన్ లో తన తరపున ఉన్నటువంటి న్యాయవాదులు పిటిషన్ వేసిన తర్వాత న్యాయస్థానం క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత దానికి సంబంధించి పూర్తి వివరాలు కూడా అందులో పొందుపరచలేదని చెప్పి క్వాష్ పిటిషన్ అయితే ఆవిడ వేసిన క్వాష్ పిటిషన్ కొట్టివేయడం జరిగింది. ఇంద్రజ. రైట్, థ్యాంక్ యూ కోటేశ్వరరావు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం పడింది. వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు నిలవడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఆరపోసిన ధాన్యం తడిసిపోయింది. కోతకు వచ్చిన పంటలు సైతం నీట మునిగాయి. అలాగే మరికొన్ని చోట్ల ఇంకా వరి కోతలు కోయాల్సి ఉంది. ఇలాగే ఎడతెరిపి లేకుండా వర్షం కురిస్తే వరి పొలాలు ముంపుకు గురవుతాయి. వర్షం కనుక తగ్గకపోతే తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదే అంశం గురించి కోనసీమ నుంచి మా కరెస్పాండెంట్ వెంకట్ లైవ్ లో ఉన్నారు. ఎస్ వెంకట్, చెప్పండి. కొత్తపేటలో ప్రస్తుతం వర్షం పరిస్థితి ఎలా ఉంది? ఇంకా వర్షం కొనసాగుతుందా? థ్యాంక్ యూ ఇంద్రజ. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా ఉదయం నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు మెరుపులతో కూడిన ఈ వర్షాలకు ఇక్కడ రైతులు అయితే చాలా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉదయం నుంచి ఎడతెరుపు లేకుండా కురుస్తున్న వర్షం ఏదైతే ఉందో దీనికి జనజీవనం స్తంభించిపోయింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అదేవిధంగా రైతులు ఇప్పటికే దాదాపు 50% వరకు కోతలు పూర్తి కాకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన అయితే చెందుతున్నారు. ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా 1,00,000 ఎకరాలకు పైబడి వరి సాగు చేస్తున్నారు. ఈ రబీ కోతలు టైం కావడంతో ఈ ప్రాంతం అంతా కూడా రైతులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా చాలా మంది రైతులు ఇప్పటికే తమ ధాన్యాన్ని కోతలు కోసి ధాన్యాన్ని కళ్ళాల వద్ద ఉంచారు. అక్కడి నుంచి రైతు భరోసా కేంద్రాలు లేదా ఇతర రైతులకు అమ్మే సమయం కావడంతో రైతుల కళ్ళల్లోనే ధాన్యం ఉంచడంతో ఈ వర్షానికి ధాన్యం ఏదైతే ఉందో తడిసి ముద్దాయి మొక్కలు వచ్చే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో ఇంకా వరి కోతలు కాలేదు. వరి కోతలు కాకపోవడం వల్ల ఏదైతే ఈ భారీ వర్షం ఉందో భారీ వర్షానికి ఈ వరి పొలాలు ముంపుకు గురవడమే కాకుండా ధాన్యం మొలకెత్తే ప్రమాదం ఉందని ఈ ప్రాంత రైతులు అయితే ఆందోళన చెందుతున్నారు. దీంతో పాటు అంతర పంటలైనటువంటి కొబ్బరి తోటల్లో అంతర పంటలైనటువంటి అరటి, కంద, అదేవిధంగా పసుపు, అలాగే ఏదైతే ఇతర పంటలు ఉన్నాయి ఈ పంటలన్నీ కూడా తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. వేసవికాలం కావడం, అకాల వర్షం రావడంతో ఈ కోనసీమ రైతులందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. తడితి ముద్ద అయితే ధాన్యాన్ని రైతు కొనుగోలు కేంద్రాల ద్వారా కొనే అవకాశం లేనున్నదా, లేకపోతే ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకున్నదని కూడా రైతులు ఆందోళన చెందుతున్నారు. దానికి సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి ఆదేశాలు అయితే అధికారులు జారీ చేయలేదు. అయినప్పటికీ కూడా రైతులు తమ ధాన్యాన్ని ఒప్పుడు చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కోతలు కావాల్సిన ధాన్యం ఏదైతే ఉందో దాన్ని కోయడానికి ఇప్పటికే కోయలేకపోవడం వల్ల రైతులు అయితే నిరాశ చెందుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా అకాల వర్షం కోనసీమ రైతులను నిండా ముంచిందని చెప్పుకోవచ్చు ఇంద్రజ. రైట్, రైతులు ఈ పరిస్థితిపై ఏమంటున్నారు? అసలు వర్షం ఇలాగే కొనసాగితే వారు ఎలాంటి భయాలు వ్యక్తం చేస్తున్నారు? ఉదయం నుంచి కూడా ఈ వర్షం ఎడతెరిపి లేకుండా కురవడంతో లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే జలమయమయ్యాయి. కొన్ని చోట్ల జనజీవనం కూడా స్తంభించిపోయింది. దీంతో ఏదైతే చివరి ప్రాంతాల్లో ఉన్న పొలాలకు ఏదైతే నీరుందో నీరు ముంపుకు గురయ్యే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాల పొలాలు దానివల్ల వారు పూర్తిగా వరి ధాన్యం ఏదైతే పండించారో అదంతా నష్టపోయి మొలకెత్తే ప్రమాదం ఉన్న నేపథ్యంలో వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అలాగే ధాన్యాలు కోతలు అయితే ఇప్పటికే పూర్తయిన ఏదైతే కోతలు పూర్తయి ధాన్యం కళ్ళాల దగ్గర పెట్టుకుంటారు. ఈ బస్తాలు నిల్వ చేసే ప్రయత్నం చేస్తారు ధాన్యం వరి పొలాల దగ్గరే. ఈ ప్రయత్నంలో పూర్తిగా తడిసిపోయి ధాన్యం ఏదైతే ఉందో తడిచిపోయి మొలకెత్తే ప్రమాదం కూడా ఉంది. దీనివల్ల ఏదైతే మొలకెత్తిన ధాన్యాన్ని రైతులకు అదేవిధంగా రైస్ మిల్లర్లు కొంటారు ఈ ధాన్యాన్ని. అయితే తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి వారు అనాసక్తి చూపుతారు, ఆసక్తి చూపించరు. అలాగే ప్రభుత్వం నుంచి అయితే గిట్టుబాటు ధర కూడా కల్పించరు. ఎందుకంటే తడిసిన ధాన్యాన్ని కొంటే దానికి ఉపయోగం ఉండదు కాబట్టి తడిసిన ధాన్యానికి ధర తక్కువగా కొనే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు అయితే తీవ్రంగా నష్టం చూడాల్సిన అవకాశం ఉంటుందని కూడా వారు ఆందోళన అయితే చెందుతున్నారు. రైట్, థ్యాంక్ యూ వెంకట్. వేసవి సెలవులతో పాటు వారాంతం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. స్వామివారి సర్వదర్శనానికి సుమారు 20 గంటల సమయం పడుతుంది. ఇవాళ పలువురు ప్రముఖులు వేర్వేరు సమయాల్లో తిరుమలేశ్వరుని దర్శించుకున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పిఎస్ నరసింహ, తమిళనాడు దేవాదాయ శాఖ మంత్రి శేఖర్ బాబు, పలమనేరు టీడీపీ ఎమ్మెల్యే ఎన్ అమర్నాథ్ రెడ్డి శ్రీవారిని దర్శించుకున్నారు. ஓம் வெங்கடேஸ்வராய. தமிழ்நாட்டில் நாளை நடக்க இருக்கின்ற வாக்கு எண்ணிக்கையில் தமிழ்நாட்டின் முதலமைச்சராக அருமை அண்ணன் எங்கள் கழக பொதுச் செயலாளர் எடப்பாடியார் அவர்கள் தமிழ்நாட்டின் முதலமைச்சராக வேண்டும் என்பதற்காகவும்
கள்ளக்குறிச்சி மாவட்டத்தில் இருக்கின்ற நான் போட்டியிட உறுதிப்பட்ட தொகுதியிலே நான் வெற்றி பெறுவதற்கும் கள்ளக்குறிச்சி மாவட்டத்தில் இருக்கின்ற 5 தொகுதியிலே கள்ளக்குறிச்சி தொகுதியிலே அன்பு சகோதரர் ராஜீவ்காந்தி அவர்களும், திருக்கோவில் தொகுதியிலே அருமையண்ணன் பழனிசாமி அவர்களும், சகராரம் தொகுதியிலே அன்பு சகோதரர் ராகேஷ் அவர்களும், ரிஷிவந்தன் தொகுதியிலே அருமையண்ணன் செழியன் அவர்களும் 5 பேரும் நாளை நடக்க இருக்கின்ற வாக்கு எண்ணிக்கையிலே 5 பேரும் எல்லாம் வல்ல திருமலை வெங்கடேச பெருமாள் அருளாசியோடு வெற்றி பெற்று தமிழ்நாட்டு முதலமைச்சராக எங்கள் அண்ணன் எடப்பாடி அவர்கள் பொறுப்பேற்க வேண்டும் என்பதற்காக இந்த தினம் நாங்கள் பெருமாள் ஆசீர்வாதம் வாங்கினோம். நல்ல தரிசனம். கட்டாயமாக நாளை தமிழ்நாட்டு முதலமைச்சராக நாளை மாலை அருமை எடப்பாடி அவர்கள் முதலமைச்சராக பொறுப்பேற்பது உறுதி என்பதை பெருமாளுடைய ஆசீர்வாதத்தோடு நன்றி சொல்லிக்கிறோம். తిరుపతిలో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. టెంపుల్ సిటీలో అసాంఘిక కార్యకలాపాలకు చోట్లేదన్న ఎస్పీ సుబ్బారాయుడు మాదక ద్రవ్యాల నియంత్రణ చర్యల్లో భాగంగా అనుమానితులకు గంజాయి డిటెక్టివ్ కిట్ల ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గంజాయి అక్రమ రవాణాకు పాల్పడితే పీడీ యాక్ట్ కింద కేసులు పెడతామన్నారు. గంజాయి కట్టడికి ప్రజలు కూడా సహకరించాలని కోరారు. తిరుపతి నగరంలో ఉన్న ఎస్టీవీ కాలనీ మరియు న్యూ ఇందిరానగర్ ప్రాంతంలో ఈరోజు దాదాపు 450 మంది పోలీసు వారితో కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఇక్కడున్న ప్రజలందరితో కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఇక్కడున్న వెహికల్స్ని చెక్ చేయడం. ఇంతకుముందు ఈ ప్రాంతంలో కొంతమంది మీద కేసెస్ రిజిస్టర్ అయినాయి. కొంత గంజా సమాచారం ఉంది. వాటిని అన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఈరోజు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ద్వారా వీళ్ళందరినీ చెక్ చేశాము. వెహికల్స్ దాదాపుగా 150 వెహికల్స్ వరకు అనుమానాస్పదంగా ఉన్న వెహికల్స్ అన్ని కంట్రోల్ తీసుకొని తర్వాత వెరిఫై చేసి చర్య తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా గాంజా కన్జ్యూమర్స్ని కూడా కొంతమందిని ఐడెంటిఫై చేశారు ఈ ప్రాంతంలో. వారిని ఇక్కడే ఈ గాంజా టెస్టింగ్ కిట్స్ ద్వారా చెక్ చేసి ఫర్దర్ ఇంట్రాగేట్ చేయడం జరుగుతుంది. ఈ కార్డన్ సెర్చ్ ద్వారా ప్రజలకు కానీ మిత్రులకు కానీ తెలియజేయడం అనేది ఏంటంటే ప్రతి ప్రాంతాన్ని ఇదే విధంగా కార్డన్ సెర్చ్ ద్వారా అనుమానాస్పద ప్రాంతాలన్నీ చెక్ చేసుకుంటూ ఆ ప్రాంతంలో ఉన్న క్రైమ్ ప్రోన్ పర్సన్స్ని అదేవిధంగా గాంజా కన్జ్యూమర్స్ని గాంజా పెడ్లర్స్ని చెక్ చేయడం, ఫర్దర్ ఇంట్రాగేట్ చేస్తూ తిరుపతిని ఒక సురక్షితమైన నగరంగా ప్రజలకు ఒక సజెస్ట్ చేసే విధంగా ఈ ఆపరేషన్స్ అనేవి చేయడం జరుగుతుంది. ఓ డాక్టర్ యుద్ధ విద్యలతో అలరించాడు. గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రిలో ఓ వైద్యుడు కర్రతో యుద్ధ కళను ప్రదర్శించాడు. ప్రొఫెషనల్ మాదిరి కర్రను తిప్పాడు. తమపై జరుగుతున్న దాడులకు నిరసనగా తమ ఆత్మ రక్షణ కోసం తాము సిద్ధంగా ఉన్నామని చెప్పకనే చెబుతూ ప్రొఫెషనల్ తరహాలో కర్రను వేగంగా తిప్పారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తిరుమలలో కల్తీ నెయ్యి సరఫరాకు కారకులైన ప్రతి ఒక్కరిని చట్టపరంగా శిక్షించాలని టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి కోరారు. వైసీపీ హయాంలో తిరుమల పవిత్రతను దెబ్బతీశారని, అప్పటి టీటీడీ చైర్మన్ ఎన్నో అపచారాలు చేశారని ఆరోపించారు. లడ్డూ తయారీలో జంతువుల కొవ్వుతో కూడిన కల్తీ నెయ్యిని వాడటం అత్యంత ఘోరమైన విషయమన్నారు. స్వామివారికి అత్యంత పవిత్రంగా సమర్పించే ప్రసాదంలో కల్తీ నెయ్యిని సరఫరా చేసి అసలు అది ఏ కాదని చెప్పి పూర్తిగా కెమికల్స్ చేసినటువంటి రసాయనాలతో చేసినటువంటి పదార్థాలతో స్వామివారికి నైవేద్యం పెట్టారని చెప్పి మనకు దినేష్ కమిటీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఆ రోజు ఉన్నటువంటి ధర్మకర్తల మండలి అప్పుడున్నటువంటి నియమ నిబంధనలు సడలించినటువంటి కారణంగా అప్పుడున్నటువంటి ఈఓ లింగాల గారు, ధర్మారెడ్డి గారు, దాని తర్వాత
కరుణాకర్ రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు వీళ్ళందరూ ఈ మహాపాపంలో భాగస్వాములుగా భావిస్తున్నాం. ఖచ్చితంగా వీరందరి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునే అవకాశం తొందరలోనే ఉంది. రాబో ధర్మకర్తల మండలి 6వ తేదీ జరగబో ధర్మకర్తల మండలి సమావేశంలో దీని మీద చర్చించి వారి మీద ఏ విధంగా క్రిమినల్ ప్రొసీడింగ్స్ తీసుకోవాలో ఆ విధంగా ఖచ్చితంగా మేము ముందుకు పోతాం. ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. స్వామి దగ్గర అపచారం చేసిన వాళ్ళందరినీ రాబో రోజుల్లో చట్ట పరిధిలో చట్టరీత్యా వాళ్ళందరికీ శిక్ష పడే విధంగా ధర్మకర్తల మండలి కృషి చేస్తుంది, చర్యలు తీసుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి అక్రమాల్లో ముఖ్యంగా స్వామివారికి అత్యంత పవిత్రంగా సమర్పించే ప్రసాదంలో కల్తీ నెయ్యిని సరఫరా చేసి